కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. ఒక విద్యుత్ వాహకం నిరోధాన్ని క్యాపిటల్ R తో సూచిస్తారు. దీనిని ఓమ్స్లలో కొలుస్తారు. యూనిట్స్ కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ ఎస్ క్యూబ్ ఏ స్క్వేర్. ఒక వస్తువు విద్యుత్ రెసిస్టెన్స్ దాని పొడవు L కు ప్రపోర్షనల్ గాను, అడ్డుకోత వైశాల్యం క్యాపిటల్ A కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లోనూ ఉంటుంది. R proportional to L by A or capital R is equal to rho into L by A. Proportional constant rho ని resistant అంటారు. SI units is equal to ohm meter. R inverse 1 by R ను conductance అంటారు. Capital G is equal to 1 by capital R that is equal to A by rho L that is equal to K into A by L. కండక్టెన్స్ SI యూనిట్స్ సీమన్ మో. కండక్టెన్స్ మెటీరియల్ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అలానే టెంపరేచర్, ప్రెజర్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రికల్ కండక్టెన్స్ ఆధారంగా మెటీరియల్స్ను క్యారియర్స్, ఇన్హిబిటర్స్, సెమీ కండక్టర్స్ అని 3 వర్గాలుగా వర్గీకరిస్తారు. విద్యుత్ విశ్లేషకాలను నీటిలో కరిగిస్తే అవి వియోగం చెంది వాటి అయాన్స్ను సొల్యూషన్లో సమకూరుస్తాయి. సొల్యూషన్లో ఉన్న అయాన్ల ద్వారా విద్యుత్ వహనం జరుగుతుంది. కాబట్టి దీనిని అయానిక్ కండక్టెన్స్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అంటారు. ఎలక్ట్రోలైటిక్ సాల్వెంట్స్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్ ఈ లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రోలైటిక్ నేచర్, ఎలక్ట్రోలైసిస్ వియోగంలో ఏర్పడిన అయాన్ల పరిమాణం, అయాన్ల ఎకనామిక్స్, లిక్విడ్ నేచర్, విస్కాసిటీ, కాన్సంట్రేషన్, టెంపరేచర్. మెజర్మెంట్ ఆఫ్ ద కండక్టివిటీ ఆఫ్ అయానిక్ సొల్యూషన్స్. వీట్స్టోన్ బ్రిడ్జ్ సహాయంతో ఒక మెటల్ తీగ నిరోధాన్ని కొలవవచ్చు. కానీ అయానిక్ పరిష్కారం కోసం అలా చేయడం 2 సవాళ్లను అందిస్తుంది. సొల్యూషన్ ద్వారా వన్ వే ఫ్లో కరెంట్ను పంపినప్పుడు సొల్యూషన్ ఇన్సిడెంట్ మారిపోవడం, మెటల్ కండక్టర్ను అనుసంధానించే విధంగా వంతెనకు అయానిక్ సొల్యూషన్ కనెక్ట్ చేయలేము. డీసీకి బదులుగా ఏసీను ఉపయోగిస్తే మొదటి సమస్య పరిష్కరించబడుతుంది. ప్రత్యేకంగా తయారు చేసిన కండక్టివిటీ సెల్ అనే పాత్రను ఉపయోగించడం ద్వారా రెండో సమస్యను పరిష్కరిస్తాం. 2 different types of conductivity cells. ఒక కండక్టివిటీ సెల్ ప్లాటినం నునుపుతో పూసిన 2 ప్లాటినం ఎలక్ట్రోడ్లతో కూడి ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్ల అడ్డుకోత వైశాల్యం A, వాటి మధ్య దూరం స్మాల్ l, సొల్యూషన్ కాలమ్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L బై క్యాపిటల్ A దట్ ఈజ్ ఈక్వల్ టు L బై క్యాపిటల్ K A. L బై క్యాపిటల్ A పరిమాణాన్ని సెల్ కాన్స్టెంట్ అంటారు. దీనిని G స్టార్తో సూచిస్తారు. G star is equal to L by capital A that is equal to RK. విద్యుత్ విశ్లేషక ద్రావణం నిరోధాన్ని కొలిచే ప్రయోగ సాధనం అమరిక. ఈ ప్రయోగ సాధనంలో 2 ఇన్హిబిటర్స్ R3, R4లు, వేరియబుల్ రెసిస్టెన్స్ R1, తెలియని రెసిస్టెన్స్ R2 గల సొల్యూషన్తో నింపిన కండక్టివిటీ సెల్ ఉంటాయి. P అనేది విద్యుత్ ప్రవాహం శూన్యస్థానం నిర్ణయించే శోధకం. శోధకం ద్వారా విద్యుత్ ప్రవహించని స్థానం వద్ద బ్రిడ్జ్ ఈక్వలెంట్ చేయబడుతుంది. ప్రయోగ ద్రావణం రెసిస్టెన్స్ R2 ఈజ్ ఈక్వల్ టు R1 R4 బై R3. K ఈజ్ ఈక్వల్ టు సెల్ కాన్స్టెంట్ బై క్యాపిటల్ R దట్ ఈజ్ ఈక్వల్ టు G స్టార్ బై R. మోలార్ కండక్టివిటీ, మోలార్ వాహకత్వం. ఎలక్ట్రోలైటిక్ వియోగం చెంది ఏర్పరిచిన అయాన్ల పరిమాణం, వాటి ఎలక్ట్రిసిటీ చార్జ్డ్ సొల్యూషన్లో అయాన్ల కాన్సంట్రేషన్, పొటెన్షియల్ గ్రేడియంట్ ప్రభావంలో అయాన్ల గమన సౌలభ్యం భిన్నంగా ఉండటం. దీనినే మోలార్ వాహకత్వం, మోలార్ కండక్టివిటీ అంటారు. దీనిని లాంబ్డా m తో సూచిస్తారు. మోలార్ కండక్టివిటీ లాంబ్డా m ఈజ్ ఈక్వల్ టు K బై C. Variation of conductivity and molar conductivity with concentration. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, సొల్యూషన్ కాన్సంట్రేషన్తో మార్పు చెందుతాయి.
బలమైన విద్యుత్ విశ్లేషకాలు రెండింటికి కూడా సొల్యూషన్ గాఢత తగ్గుదలతో కండక్టివిటీ కూడా తగ్గుతుంది. λm ఈజ్ ఈక్వల్ టు KA బై స్మాల్ l, l ఈజ్ ఈక్వల్ టు 1, A ఈజ్ ఈక్వల్ టు V, λm ఈజ్ ఈక్వల్ టు KV. సొల్యూషన్ కాన్సంట్రేషన్ తగ్గిన కొద్దీ లేదా సొల్యూషన్ విలీనత పెరిగిన కొద్దీ మోలార్ సొల్యూషన్ కండక్టివిటీ పెరుగుతుంది. దీనికి కారణం మోల్ విద్యుత్ ఎనలైజర్ గల ద్రావణం వాల్యూమ్ V కూడా పెరుగుతుంది. సొల్యూషన్ కాన్సంట్రేషన్ 0 విలువను చేరుకున్నప్పుడు సొల్యూషన్ ప్రదర్శించే మోలార్ కండక్టివిటీ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటారు. దీనిని λm0 తో సూచిస్తారు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ బలమైన విద్యుత్ విశ్లేషకాలు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ విద్యుత్ యొక్క మంచి క్యారియర్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ సొల్యూషన్లో అధిక స్థాయిలో అయనీకరణం కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ పొటాషియం క్లోరైడ్. వీక్ ఎలక్ట్రోలైట్స్ బలహీనమైన విద్యుత్ విశ్లేషకాలు. వీక్ ఎలక్ట్రోలైట్స్ విద్యుత్ యొక్క పూర్ కండక్టర్స్. ఇది సొల్యూషన్లో తక్కువ స్థాయిలో అయనీకరణం కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్. Ka ఈజ్ ఈక్వల్ టు C alpha square by 1 minus alpha, that is equal to C lambda m square by lambda m0 into lambda m0 minus lambda m. నాన్ ఎలక్ట్రోలైట్స్ విద్యుత్ విశ్లేషకాలు. నాన్ ఎలక్ట్రోలైట్స్ అనేది కాంపౌండ్స్. ఇది సొల్యూషన్లో అయనీకరణం చేయవు. ఇవి విద్యుత్ను నిర్వహించవు. ఇవి ప్రధానంగా అయానిక్ బాండ్స్ కంటే అయనైజేషన్తో కలిసి ఉంటాయి. ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఇథనాల్. కొలరాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఒక విద్యుత్ విశ్లేషకం లిమిటింగ్ మోలార్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎనలైజర్ సమకూర్చిన యానయాన్ల వ్యక్తిగత కండక్టివిటీ మొత్తానికి సమానం. lambda m0 NaCl is equal to lambda naught Na plus lambda naught Cl minus. Applications of Colarash law. Colarash నియమాలు. ఎలక్ట్రోలైట్ lambda m0 విలువను దాని అయాన్ల వ్యక్తిగత lambda naught విలువల నుంచి కొలరాష్ ఇండిపెండెంట్ అప్లికేషన్స్ లా ఆధారంగా లెక్కించవచ్చు. తక్కువ కరిగే ఉప్పు యొక్క కరిగే సామర్థ్యాన్ని లెక్కించడం. నిర్దేశిత గాఢత C వద్ద λm0, λm విలువల ఆధారంగా ఎసిటిక్ యాసిడ్ వంటి బలహీన ఎలక్ట్రోలైటిక్ విఘటన కాన్స్టెంట్ విలువను లెక్కించవచ్చు.